అంటే అబ్రహాము సంతానము ఎవరు? అబ్రహాము సంతానము ఎవరు? ఎవరండి అబ్రహాము సంతానము? ఎవరండి? ఇస్సాకు. అబ్రహాము చెప్పండి. ఇస్సాకు యాకోబా? ఇస్సాకు ఇష్మాయిలా? అబ్రహాం సంతానం అండి. ఇస్సాకు యాకోబు. చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. ఇస్సాకు యాకోబు కాదండి. ఇస్సాకుకి ఇద్దరు కుమారులు. ఎవరు? యాకోబు, యాసాకు. యాకోబుకు 12 మంది కుమారులు. ఎవరని అడగలండి, కంగారండి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే అబ్రహాము సంతానము ఎవరు? ప్రభునందు ప్రియులారా, దీనికి సంబంధించినటువంటి వాక్య భాగం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీనికిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగా చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టెదవని చెప్పాను. ఈ వచనం అలాగే ఉంచండి. ప్రభునందు ప్రియులారా, ఈ వచనం రాయబడినటువంటి సందర్భం ఏంటి? ఏ సందర్భంలో రాయబడిందండి? అంటే సందర్భం ఖచ్చితంగా తెలియాలండి బైబిల్ చదివేవాళ్ళు. ఎందుకంటే మనకి తెలుగులో 8th, 9th క్లాస్, 10th క్లాస్కి వచ్చేటప్పటికి సందర్భ సహిత వాక్యాలను ఉండే. ఒక టాపిక్ ఇచ్చి ఇది ఏ సందర్భంలో రాశారు, దీని భావం ఏమిటి, ఇది ఎవరితో అన్నారు. అదే చక్కగా మన బైబిల్కి అప్లై చేసుకుంటేనే మనకు బైబిల్లో చాలా జ్ఞానం వస్తుందండి. ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు? దేవుడు సర్పంతో మాట్లాడుతారు. దీనికి ముందు జరిగినటువంటి వృత్తాంతం ఏంటంటే ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలు పాపం చేశారు. పాపం చేసినప్పుడు వారిని దేవుడు శపిస్తూ వస్తున్నటువంటి సందర్భం. ఫస్ట్ ఇదిగో, ఆదామా, నువ్వు నీ భార్య మాట విని నువ్వు పాపం చేసావు కాబట్టి ఇదిగో నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ప్రయాసతో నువ్వు భూమిని పండించాలి. నీ చెమటి చుక్కలు భూమిని తడిపితేనే కానీ నీకు ఏం రాదు, ఆహారము రాదు, ఫలము భూమి ఇవ్వదు. తర్వాత అవ్వని శపించాడండి. అవ్వని ఏమని శపించాడు? ఇదిగో నీ ప్రసవ వేదన అధికము చేస్తున్నాను, నీ భర్త నిన్ను ఏలును, నీ భర్త మీద నీకు వాంఛ కలుగును. తర్వాత ఎవరిని శపించారండి? భూమిని నీ బట్టి నేల శపించబడుతుంది. అపవాదినే శపించారు అక్కడ డైరెక్ట్గా. సర్పాన్ని శపించారు. ఆ సర్పాన్ని శపించినప్పుడు చెబుతున్నటువంటి మాట ఇది. చూడండి 15వ వచనం. మరియు నీకును నీ సంతానమునకును ఆమె సంతానమునకు అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టెదవని చెప్పాను. సర్పాన్ని ఏమని శపించాడండి? నువ్వు భూమి మీద ప్రాకుచూ తిరుగుతావు, నువ్వు బ్రతుకు దినము అంతా కూడా మన్నే తింటావు అని శపించాడు. ఆ శపించిన వెంటనే మరలా దేవుడు చెప్పినటువంటి మాట, మరియు నీకును స్త్రీకిని అంటే అపవాదికిని స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి. అంటే ఇక్కడ ఎంతమంది వచ్చేస్తున్నారు? ఎంతమంది కనబడుతున్నారు?
కాదండి, ఈ వచనంలోండి నీకును అంటే అపవాది సర్పరూపంలో ఉంది కాబట్టి చూడండి, నీకును స్త్రీకిని, నీ సంతానానికి స్త్రీ సంతానానికి అని వైరము కలుగు చేతును అని చెప్తున్నాడు. అంటే నలుగురుగా కనపడుతున్నారు, అంతే కదండి. ఒకటే అపవాది స్త్రీ, అపవాది స్త్రీ అపవాది సంతానము, స్త్రీ సంతానము, అపవాది సంతానము స్త్రీ సంతానానికి వైరాన్ని కలుగు చేస్తుంది. ప్రభునందు ప్రియులరా, మీరు గమనించండి, ఇప్పుడు ఒక తల్లికి శత్రువు ఉంటే ఆటోమేటిక్గా ఆ సంతానానికి కూడా అతడు శత్రువు అవుతాడా లేదా? అతను ఒక స్త్రీకి శత్రువుగా ఉన్నాడు, ఆ స్త్రీకి కలిగినటువంటి సంతానం కూడా శత్రువు అవుతాడా లేదా? అవుతాడా లేదా? అవుతాడు. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీ సంతానానికి స్త్రీ సంతానానికి, ఈ మాటను ఉటంకిస్తూ అపోస్తలుడైన ఒక పౌలు చక్కగా చెప్తున్నాడు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఈరోజు వాక్యం కొంచెం ఆలోచించాలండి. అబ్రహామునకును అతని సంతానమునకును, అబ్రహామునకు అతని సంతానముకు, గలతీ 3:16 అండి. అబ్రహాముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను, ఆయన అనేకులు గూర్చి అన్నట్టు అబ్రహాముతో ఆయన అనేకుల గురించి చెప్తున్నట్టు అనలేదు. అనేకుల గురించి చెబితే ఒకవేళ నీ సంతానములను అని అంటాడు, కానీ అక్కడ దేవుడు ఉపయోగించింది సింగులరు. ఒకవేళ సంతానములకు గురించి అని అంటే ఆయన ఖచ్చితంగా ప్లూరల్ ఉపయోగిస్తాడని పౌలు చెప్తున్నాడు. అర్థమైందండి నేను చెప్పింది? ఏకవచనమే ఉపయోగించాడు దేవుడు, బహువచనం ఉపయోగించలేదు. అర్థమైందండి? నీ సంతానమును అని చెప్పక ఒకని గురించి అన్నట్టే నీ సంతానమును అనేను. ఆ సంతానము క్రీస్తే. అంటే ఇప్పుడు అబ్రహాము సంతానం ఎవరండి? సంతానములు కాదు, అబ్రహాము సంతానములు అంటే ఎవరు వచ్చేస్తారు? ఇందాక మీరు చెప్పారు కదా, మొత్తం అందరూ కూడా ఇస్సాకు, ఇష్మాయేలు, ఏసావు, యాకోబు. యాకోబులోంచి వచ్చినటువంటి 12 మంది గోత్రకర్తలు, వీరందరూ కూడా అబ్రహాము సంతానం. కానీ ఆత్మీయంగా చెబుతున్నాడు ఇక్కడ పౌలు, అబ్రహాము సంతానం ఎవరంటే ఇదిగో నొక్కి చెప్పేశాడు, ఆ సంతానము క్రీస్తే. ఆ సంతానము క్రీస్తు. అంటే అబ్రహాము సంతానము క్రీస్తు. మరి స్త్రీ సంతానము ఎవరండి? స్త్రీ సంతానము ఎవరండి? చెప్పాలండి. స్త్రీ సంతానం ఎవరు? ఆదాము నుంచి అవ్వ నుంచి వచ్చిన వాళ్ళందరూ స్త్రీ సంతానం కదా. అవ్వ జనని కదా. జనని అని ఎందుకంటున్నావు? జనములకు తల్లి. అంటే మనందరూ ఎవరి సంతానం? స్త్రీ సంతానము. ఏంటండి? స్త్రీ సంతానం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. అది చూడండి ఒక్కసారి, వంశావళి గురించి చెప్తూ మగవాళ్ళు కన్నారు అని చెప్తున్నాడు. మనకి మామూలుగా చూస్తే మన అందరూ కూడా స్త్రీ సంతానం అనుకుంటాం, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అబ్రహాము
ఎవరిని కన్నాడు? ఇస్సాకును కన్నాడు. ఇస్సాకు యాకోబును కనెను. అబ్రహాము కన్నాడా? సారా కందా? కాన్పు ఎవరికి జరిగింది? అబ్రహాముకు జరిగిందా? సారాకు జరిగిందా? సారా గారికి జరిగింది. మరి దేవుడు వంశావళిలో అబ్రహాము ఇస్సాకును కన్నును, ఇస్సాకు యాకోబును కనెను అంటున్నాడు. అంటే మనమందరూ కూడా ఆదాము నుండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పురుష సంతానమే. అర్థమైందండి? వంశావళిలో అబ్రహామును చేర్చి అబ్రహాము ఇస్సాకును కనెను అని చెప్తున్నాడంటే మన భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరి సంతానం అంటే పురుష సంతానమే. స్త్రీ సంతానము ఎవ్వరు లేరు. ఒకే ఒక్కరు స్త్రీ సంతానము, ఆయన యేసుక్రీస్తు వారు. స్త్రీ సంతానం ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మళ్ళీ ఆదికాండం 3:15 చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును. ఇప్పుడు ఆమె సంతానము అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పుడు వైరం ఎవరెవరికి? యేసుక్రీస్తు వారికి, అపవాదికి. అపవాది సంబంధులకు క్రీస్తు సంబంధులకు. అర్థమైందండి? ఆదికాండం 3:15 స్త్రీ నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమును కంటే క్రీస్తు ప్రభు వారికి. అంటే అపవాదికిని వాడి అనుచరులకును క్రీస్తు వారికి ఏం కలుగు చేస్తారంట? వైరము. మనము కూడా ఒక విధంగా చెప్పాలంటే బాప్తీసం ద్వారా క్రీస్తు సంతానమే. మనము కూడా బాప్తీసం ద్వారా క్రీస్తు సంతానం. ఆ వైరము క్రీస్తుతో కూడా మనతో కూడా ఉంది. అర్థమైందండి అది? ఇప్పుడు వైరం కలుగు చేస్తారన్న దేవుడు ఆ వైరం ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు. అర్థమైందండి? చదవండి 3:15. అది నిన్ను తల మీద కొట్టెను. అది అంటే ఎవరో? ఆ స్త్రీ సంతానం యేసుక్రీస్తు వారు ప్రభు వారు అపవాదిని ఎక్కడ కొడతారంట? నీవు దానే మడిమ మీద కొట్టెదవు అని చెప్పాను. అంటే సాధారణంగా చాలా మంది చెప్పేసేది ఏంటంటే పాముని మనం తల మీద కడతాం, అది మనల్ని మనం కొడుతున్నప్పుడు అది ఎక్కడ కొట్టేస్తుంది? అక్కడ చూస్తే కూడా అలాగా అనిపిస్తుందా లేదా? చాలా మంది చెప్పారా లేదా? పావును ఎక్కడ కొడతారు? ఎక్కడ కొడతారండి? అది ఎక్కడ కొరుస్తుంది? సాధారణంగా మడం మీద కొలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ పాముకి, సృష్టిలో ఒక జీవి అయినటువంటి పాముకి మనకి వైరం అండి. ఆ వైరం ఎవరి గురించి అంటే అపవాదికిని వాడి అనుచరులకును క్రీస్తుకి జరిగేటువంటి వైరం గురించి చెప్తుంది. మరి క్రీస్తు దాని తల మీద ఎలాగ కొడతాడండి? స్త్రీ సంతానం అంటే ఇంకా క్లారిటీ వచ్చిందండి మీకు? ఇంకా డౌట్ ఏమైనా ఉందా? పోనీ డౌట్ ఉంటే గలతీ పత్రిక 4:4 చూడండి ఒకసారి. ఇంకా డౌట్ పటాపంచలు అయిపోద్ది. గలతీ పత్రిక 4:. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఏ విధంగా పంపెను? ఆయన స్త్రీ యందు పుట్టి ఇస్సాకు
పుట్టుక ఎలాగా? అబ్రహాము ఇస్సాకును కనెను. యాకోబు పుట్టుక ఎలాగా? ఇస్సాకు యాకోబు కనెను. మరి యేసుక్రీస్తు వారు పుట్టుక ఎలాగా అంటే ఆయన స్త్రీ యందు పుట్టి, పురుషుడు ప్రమేయం లేకుండా. మన పుట్టుకలందరిలో పురుషుడు ప్రమేయం ఉంది, కానీ క్రీస్తు వారి యొక్క పుట్టుకలో పురుషుడి ప్రమేయం లేదు. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి మరియా, కన్య అయినటువంటి మరియా యేసుక్రీస్తు వారిని కన్నది కదండి. అందుకే చూడండి, ఆయన స్త్రీ యందు పుట్టి, దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించాడు. ఎలా పంపించాడు అంటే, ఇదిగో ఈ పురుష సంతానంలోంచి పంపించలేదు, పురుష సంతానంలోంచి పంపించలేదు, స్త్రీ సంతానముగా పుట్టించాడు. ఇదే ఆదికాండంలో చెప్తున్నాను. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరము కలుగు చేస్తాడు, నీకును స్త్రీకిని వైరము కలుగు చేస్తాడు. ఇప్పుడు మరియ గర్భమున యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు అపవాది మరియకు ఎగినెస్ట్గా లేచిందా లేదండి? లేచిందా లేదు చెప్పాలండి. ఎలాగా? అదొక కారణం. భర్త రహస్యంగా విడనాడే ఉద్దేశించి చేసాడు, ఆలోచన చేశాడు. ఆ ఆలోచన కానీ మరియకు చెప్పాడా యాకోబు? చెబితే ఒక వేళ ఏమవుతుంది? ఏమవుతుంది? చాలా భయంకరమైనటువంటి స్థితి మరియకు వస్తుంది. అందుకే యాకోబు కూడా రహస్యముగా విడనాడదామని అనుకున్నాడు. అంటే ఇప్పుడు ఆ యాకోబు యొక్క మనస్సులో ఆ ఆలోచన కలుగు చేసింది ఎవరు? సారీ అండి, యోసేపు అండి. నేను యాకోబు అన్నాను, క్షమించాలి. యోసేపు అండి. యోసేపు యొక్క మనసులో ఆలోచన కలుగు చేసింది ఎవరు? మరియను విడిచిపెట్టాలని. ఎవరైనా? అపవాది. అంటే మరియ తల్లికి ఎగినెస్ట్గా చేసిందా? నీకును స్త్రీకిని వైరము కలుగ చేసేదను. అప్పుడు గాబ్రియేలు దూత వచ్చి ఏం చెప్పింది? నువ్వు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందంటే తన యొక్క ఆలోచన మార్చుకొని ఏం చేశాడంటే మరియకు తోడుగా ఉన్నాడు. నీకును స్త్రీకిని, తర్వాత నీకి సంతానానికి, స్త్రీ సంతానానికి, అపవాది సంతానానికి, స్త్రీ సంతానానికి అంటండి. అది ఎలాగా? అపవాది సంతానానికి, అపవాది సంతానంగా అక్కడ ఎవరు కనబడుతున్నాడు? హేరోదు రాజు కనబడుతున్నాడు. ఆ హేరోదు రాజు చేసింది ఏమిటి అంటే, ఇప్పుడు అపవాది సంతానము ఎవరి సంతానాన్ని హతమార్చాలనుకుంది? సరిపోయిందా? ఇప్పుడు నీకును స్త్రీకిని, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరము కలుగ చేసేదను. సరిపోయిందండి అక్కడికి. ఇప్పుడు స్త్రీ సంతానమైనటువంటి క్రీస్తు అంట ఏం చేస్తాడంట? అపవాది తల మీద కొడతాడు. కొట్టారండి. యేసుక్రీస్తు వారు అపవాది తల మీద కొట్టారా? కొడితే ఎలా కొట్టారు? చెప్పాలండి. ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు ఏదైనా మనం ఒక అవమానానికి గురి అయినప్పుడు కొంతమందికి ముఖం చూపించడానికి నాకు నా తల కొట్టేసినట్టు
వాడు అన్న మాటకి నా తల కొట్టేసినట్టు అంటే తల కొట్టేసినట్టు అంటే ఆ భాష ఎందుకంటే అలంకారప్రాయంగా వాడబడింది. తల కొట్టేయడం అంటే ఇంక ఏమీ లేదు. నా తల కొట్టేసినట్టు అయ్యిందంటే ఆ క్షణంలో నేను చనిపోయినా బాగుండును, అంత బాధ నేను అనుభవిస్తున్నానని చెప్పడానికి నా తల కొట్టేసినట్టు అయ్యిందంట. ఇక్కడ కూడా స్త్రీ సంతానము అపవాదిని ఏం చేస్తుందంట? తల మీద కొడతాదంట. ఎలా కొడతాది అంటే, లేకపోతే ఎలా కొట్టింది అని ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు అపవాది తల మీద ఎలాగ కొట్టింది అంటే, ప్రభునందు ప్రియులరా, తల అనగా దేనికి కేంద్ర బిందువు. వాడి తల చాలా పెద్దదిరా, వాడి బుర్ర చాలా పెద్దదిరా. అంటే సైజు గురించి చెప్తున్నారా? ఒరే నీకు అసలు తలకాయ ఉందా అంటే ఏంటి చెప్పలే? ఒరే నీకు అసలు తలకాయ ఉందా అంటే నీకు అసలు కనపడుతుంది కదా తలకాయ, తాటికాయ ఎంత అంటే నీకు అసలుకే ఆలోచన కానీ పాలోచన కానీ తెలివి కానీ బుద్ధి కానీ ఉందా అని. ఇప్పుడు అపవాది తల మీద స్త్రీ సంతానం కొడతాదంట. ఇప్పుడు అర్థం వచ్చిందా? అంటే అపవాది ఆలోచనను కొడతది. ఎవరో? స్త్రీ సంతానం. ఎవరు ఆ స్త్రీ సంతానము? క్రీస్తు. కొట్టిందా లేదా? స్త్రీ సంతానమైనటువంటి క్రీస్తు వారు కొట్టారా లేదా? ఎక్కడ? 40 రోజులు ఉపవాసము ఉన్నప్పుడు, ఉన్న తర్వాత చూడండి ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరి వచనం. ఇదిగో ఎక్కడి నుంచి వచ్చారప్పుడు యేసుప్రభు వారు? నీళ్లలోంచి ఏ నదిలో తీసుకున్నారు బాప్తిసం? యోర్దాను నదిలోంచి బయటికి రాగానే పరిశుద్ధాత్ముడు పౌర రూపంలో ఆయన మీద వాడు. అప్పుడు ఆకాశం తెరవబడి ఒక గొప్ప శబ్దం వినపడింది. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దము. ఆ శబ్దము రాగానే ఎరక్ట్ అయిపోయింది. ఎవరో ఈయనే నా ప్రియ కుమారుడు అని శబ్దము రాగానే అలర్ట్ అయిపోయింది. ఎవరు? వెంటనే 4వ అధ్యాయం. అద్దుకోండి, దేవుడు అనౌన్స్ చేశాడు ఈయనే నా ప్రియ కుమారుడని. అనౌన్స్ చేయగానే వెంటనే రంగంలోకి దిగిపోయింది. ఎవరు? అపవాది. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను. 40 దినములు అండ్ ఒక్కసారి మళ్ళీ చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు అంటే అది ఫిక్స్ చేసినట్టు అనిపించడం లేదా మనకి? అంటే యేసుక్రీస్తు వారిని పరీక్షలోకి తీసుకొస్తున్నాడు దేవుడు. అర్థమైందండి? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడిన 40 దినములు 40 రాత్రులు ఉపవాసము ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే
అదిగోండి వేసింది తంత్రం. నువ్వు దేవుడు కుమారుడు అయితే జీవపు డంబం. మా నాన్నగారు ఎవరనుకుంటున్నారు? ఎమ్మెల్యే. మా నాన్నగారు ఎవరనుకుంటున్నారు? ఎంపీ. మా నాన్నగారు ఎవరనుకుంటున్నారు? మినిస్టర్. అదేంటి? జీవపు డంబం. నువ్వు దేవుడి కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకో. ఆ ఈ రాళ్ళను రొట్టెలుగా అల్లునట్లు ఆజ్ఞాపించుమన్నాను. ఆ అందుకు ఆయన మనుష్యుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రం రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన దేవుడు నోటంట వచ్చి ప్రతి మాట వల్ల అప్పుడు అపవాదికి ఏమైంది? తల కొట్టేసినట్టు అయ్యింది. ఎందుకు? ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫెయిల్ అయిపోయాడు. ఫస్ట్ అటెంప్ట్ లోనే కొట్టాడా? తలని చితక కొట్టాడా లేదా? రెండో సెకండ్ అటెంప్ట్. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ ఆ. దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించునని ఆ. రాయబడి ఉన్నదని. అంతటా అపవాది అందుకు అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన ఆయన కొండ మీద సాధ్యం అవలేదు. కొంచెం ప్లేస్ మారితే ఏమన్నా ఆలోచన మారుతుందేమో అని కొండ మీద నుంచి మళ్ళీ పరిశుద్ధ పట్టణముకు ఆయనను తీసుకుని పోయి అపవాది తీసుకెళ్ళిపోయాడు ఏంటండి? ఎవరు తీసుకెళ్ళిపోయారు? దేవుడిని అపవాది యేసుక్రీస్తు వారిని అపవాదే తీసుకెళ్ళిపోయాడు. ఈయన ఎందుకు వెళ్ళాడు? దుష్టులు ఆలోచన చెప్పుడు మా యొక్క పాపుల మార్గమున నిలువుక అన్నాడు కదా. తానేంటో నిరూపించుకోవడానికి. అలాగని మనం చట్టా పట్టాలు వేసుకుని వెళ్ళిపోకూడదు. నేనేదో నిరూపించేసుకుంటానంటే మనం బాల్లా పడిపోతాం. అర్థమైందండి? యేసుక్రీస్తు వారు వెళ్ళారు కదా, నేను కూడా వెళ్ళిపోతాను. ఆ ఆ ఆ తీసుకుని పోయి దేవాలయ శిఖరమును దేవాలయం శిఖరమున ఆయన నిలబెట్టి ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే నీవు దేవుడు కుమారుడు అయితే కిందకు మళ్ళీ జీవపుడంబం. మళ్ళీ జీవపుడంబం. నువ్వు దేవుడి కుమారుడు అయితే కిందకు దూకుము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఈ పాదములు ఉమ్, రాజకీయ కదలకుండా ఉమ్, వారిని చేతులతో ఎత్తుకుందురు ఆ, అని రాయబడి ఉన్నది కదా. ఆ. ఆయన చెప్పాను. అందుకు యేసు ఆ, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవాలని ఉమ్, మరి యొక్క చోటు రాయబడి ఉన్నది కదా అని వాళ్ళతో చెప్పాను. అదిగోండి. అంటే వాక్యానికే వాక్యం బోధిస్తున్నాడు. వాక్యం అనేటువంటి క్రీస్తు దాన్ని తిప్పి కొడుతున్నాడు. నీ ప్రభు అయినటువంటి దేవుణ్ణి శోధింపవాలని చదవండి ఒకసారి. మరి యేసుక్రీస్తు వారి దేవుడా కదా? అక్కడ ఎవరిని శోధిస్తుంది అపవాదే? చెప్పాలండి. ఇప్పుడు చాలా మంది యేసుక్రీస్తు వారి దేవుడు కాదు అని చెప్తున్నారు. అక్కడ ఏం రాయబడి ఉంది? ప్రభు అయిన దేవుడు శోధింపవాలని దేవుణ్ణి శోధింపవలదని మరి యొక్క చోట రాయబడి ఉంది. అంటే ఇప్పుడు అపవాది ఎవరిని శోధిస్తున్నాడు? దేవుడిని శోధిస్తాడు. దేవుని శోధిస్తున్నాడు కదా. వానితో చెప్పాను. మరలా అపవాది అంటే ఇక్కడ జీవపు డంబాన్ని ప్రదర్శించాడు. వాడి యొక్క ఆలోచనని వాడి తల మీద కొట్టాడు. మొదట్లో శరీరాశ ప్లస్ జీవపు డంబం రెండు ఉన్నాయి. ఏంటి శరీరాశ అంటే శరీరానికి ఆకలి అనేటువంటి గుణం ఉంది. ఆ రొట్టెలను ఉపవాసం ఉన్నారు. ఆ రొట్టెలు చూడగానే ఆకలి. అక్కడ శరీరాశ జీవపు డంబం ప్రయోగించాడు. కేవలం ఇక్కడ జీవపు డంబాన్నే ప్రయోగించాడు. మూడోది చదవండి. మరలా అపవాది మిగుల ఎత్తైన చూడండి, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. అంటే ఇక్కడ ఏం ప్రయోగించింది? నేత్రాస. ఆయన ఏం చెప్పాడు? సాతాన పొమ్ము. సాతాన
అని గద్దించెను. ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని అని రాయబడి ఉన్నది. సాతానా పొమ్ము, ఇంకా నువ్వు నన్ను పరీక్షించలేవు, శోధించలేవు. సాతానా పొమ్ము అంటే 3 అటెంప్ట్లు చేశాడు. 3 అటెంప్ట్లో కూడా దేవుడు ఏం చేశాడు? క్రీస్తు వారు తల చెదక కొట్టాడు. చెదకొట్టాడా లేదా? సాతానా పొమ్ము అనే మాట మరలా ఎక్కడ ప్రయోగించబడింది? పేతురు సందర్భంలో సాతానా నా వెనుకకు ఈ సిలువ. చూడండి ఆ సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21, 22, 23. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, ఏమని చెప్తున్నారండి? నేను సిలువ మరణము పొందుట తథ్యము, అనేక శ్రమలు పడి సిలువ మరణం పొందుట తథ్యము అని చెప్తున్నది. 16:21 అండి. మొదటే సిలువ యాగానికి ఈయన పనికి రాడు అని ప్రూవ్ చేయాలనుకుంది అపవాది. ఎలాగా? నేత్రాశ చూపించింది, శరీరాశ చూపించింది, జీవబ్రహ్మం చూపించి వీటి మూడిట్లో పాడేసి ఇది సిలువ మరణానికి ఈయన అయోగ్యుడు అని చెప్పాలనుకుంది. రెండోసారి మరలా ప్రయత్నించింది. రెండోసారి కాదండి, అనేక సార్లు ప్రయత్నించింది. అలాంటి ప్రయత్నించిన సందర్భాల్లో ఒకటి, అలాగా నేను సిలువ మరణం పొందుట తథ్యము అని చెప్పగానే వచ్చేసింది. ఎవరిలోకి వస్తుంది? పేతురులోకి వచ్చేసింది. పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా నువ్వు సిలువ మరణం అవ్వకూడదు, అది నీకు దూరము అవునుగాక, అది నీకు ఎన్నటికీ కలగదు అని ఆయన్ను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. మళ్ళీ కొట్టాడు తల మీద లేదా? కొట్టారా లేదండి? అంటే నీకు మళ్ళీ 3వ అధ్యాయం 15కి వచ్చేయండి. ఆదికాండం 3వ అధ్యాయం 15కి వచ్చేయండి. చదవండి. మరియు నీకును స్త్రీకి, అపవాదికి స్త్రీకి వైరం ఎలా కలిగిందో చూసాము. అపవాది యొక్క సంతానమునకును క్రీస్తుకు, అంటే అది కూడా చూసాం కదండి. మొదట్లో హేరోదు రూపంలో అపవాది సంతానమైనటువంటి హేరోదు క్రీస్తుకు ఇబ్బంది కాదు, మొత్తానికి క్రీస్తుని తీసివేయాలనే చూశాడు. స్త్రీ సంతానమైనటువంటి క్రీస్తు నిన్ను తల మీద కొట్టాడా లేదా? కొట్టాడు. సిలువ యాగం ద్వారా మొత్తానికి చితక కొట్టేశాడు లేదండి. మరి ఇప్పుడు ఈ స్త్రీ సంతానానికి మరియు అపవాది సంతానానికి కూడా వైరం ఉంటది కదా. అంటే క్రీస్తు వారికి అపవాది సంతానానికి వైరం ఉంటది. అపవాది సంతానంగా హేరోదుని చూసాం. ఇంకెవరున్నారు? అపవాది సంతానముగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీళ్ళందరూ కూడా ఏం చేశారు అని ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి శోధించారు. అర్థమైందండి? శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, వీళ్ళందరూ ఎవరి సంతానం? అపవాది సంతానము.
అబద్ధ బోధకులు ఎవరి సంతానం? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా ఏ మార్చి చెప్పేది ఎవరి సంతానం? అపవాది సంతానం. ఇప్పటికీ అపవాది సంతానానికి క్రీస్తుకి యుద్ధం జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? అంటే స్త్రీ సంతానమైనటువంటి క్రీస్తు అపవాదిని వాడి యొక్క అనుచరుల్ని శీఘ్రం ఖచ్చితంగా తల మీద కొడతాడు. మరి అది స్త్రీ సంతానమైనటువంటి క్రీస్తు యొక్క మడిమను ఎలాగా కొడుతుంది చెప్పాలండి. ఇప్పటివరకు అది చూసాం. చదవండి ఒకసారి, మళ్ళీ చదవండి. నీవు మడిమ మీద కొట్టేదవు. మడిమ మీద కొట్టడం అంటే చెప్పాలండి. కోడి మెడ తిప్పినట్టుగా తిప్పేస్తానంటారు. కోడి మెడ తిప్పేశారంటే ఏంటి? ఏమైంది అది? చెప్పాలి. ఇంకా నిస్సాయ స్థితి, అది ఏమీ చెయ్యలేదు, ఏమీ చెయ్యలేదు. కాళ్ళు చేతులు తిప్పేస్తానంట అంటే ఏంటి? ఇంకా నువ్వు ఏం చేయలేవు, నిస్సాయ స్థితి. మడిమ మీద కొట్టడం అన్నా సరే మడమ నడవడానికి వీలు లేకుండా చేస్తారు. యేసుక్రీస్తు వారు వచ్చి భూమి మీదకి వచ్చి నడవాలా లేదా? నడిచారా? ఎవరిలో నడవాలి? దేవుని వాక్య ప్రకారం నడిచి అనేకులకు ఆదర్శప్రాయంగా ఉండాలి. అర్థమైందండి? అనేకులకు. మరి ఆయన దేవుళ్ళో నడవడానికి లేకుండా ఇది ఏం చేస్తుందంట? అపవాదే మడిమ మీద కొడతాడు. అంటే మడిమ మీద కొట్టడం అంటే ఇందాక చూపించినటువంటి నేత్రాసులు చూపించి, ఇందాక చూపించినటువంటి జీవపడంబాన్ని చూపించి, ఇందాక చూపించినటువంటి ఇందాక కదండి మనం చదువుకున్నాక మళ్ళీ ఇందాక అనుకున్నారు శరీరాస చూపించి మడిమ మీద కొడదామనుకుంది. అంటే దేవునిలో నడవనివ్వకుండా చేద్దామనుకున్నది. చేసిందా లేదా? చేసిందా లేదండి? దేవునిలో నడవనివ్వకుండా చేసిందా లేదా? లోక రాజ్యాలు అన్నిటిని మహిమను చూపించి లోకానికి నిన్నే రాజుని చేస్తాను అని చెప్పింది. ఒకవేళ ఒప్పుకుంటే దేవునిలో నడకేమవుతును? ఆగిపోతుంది. అక్కడ మడిమ పట్టుకుందాము అంటే కొట్టలేదు, కానీ అక్కడ కొట్టేదు అని రాయబడి ఉంది, కానీ అది ప్రయత్నించింది. మడిమ మీద కొట్టడానికి ప్రయత్నించింది, ప్రబలకుండా చేద్దామని చూసిందా లేదా? అందుకే దేవా నీ పని ముట్టించడమే నాకు ఆహారమై ఉన్నది. ఇంకో చోట చక్కని మాట చెప్తాడు, గుర్తురావట్లేదు. నీ పని ముట్టించడమే నాకు ఆహారము. ఇది గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడినట్టు నేను వచ్చి భూమి మీద నిన్ను ఏమంటాడండి? మహిమ పరిచితిని. అంటే యేసుక్రీస్తు వారు దేవుళ్ళలో నడిచి దేవుణ్ణి ఏం చేయాలి? మహిమ పరచాలి. ఆ మహిమ పరచకుండా మడిమ మీద కొడదామని ప్రయత్నించింది, దాని వల్ల కాలేదు. అప్పుడు ఎవరి మీద పడింది? యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడం సాధ్యం కాలేదు. తర్వాత అపోస్తుల మీద పడ్డారు. అనేక మంది రాజులు ఆపేరా లేదా? వాళ్ళందరూ ఎవరు? అపవాది సంతానము. ఇప్పుడు క్రీస్తు శిష్యులు. ఇప్పుడు విశ్వాసులు అబద్ధ బోధకులు. ఇప్పుడు మళ్ళీ ఎవరు గెలిచేస్తారు? ఇప్పుడు అబద్ధ బోధకులు, విశ్వాసులు ఎవరు గెలుస్తున్నారు? ఇప్పుడు అబద్ధ బోధకులే గెలుస్తున్నారు. మరి అలాగని క్రీస్తు యొక్క విశ్వాసులు లేరంటే ఉన్నారు. వారికి ఎవరికి యుద్ధం? ఇప్పుడు
క్రీస్తు యొక్క విశ్వాసులకి, సత్యవాకులో ఉన్న వారికి, అబద్ధ బోధకులకి యుద్ధం. అంటే చూడండి, ఎక్కడ మొదలైనటువంటి యుద్ధం ఎక్కడ వరకు వచ్చింది. ఏదేను తోటలో మొదలైనటువంటి యుద్ధం ఈనాటికి కూడా ఏమై ఉంది? స్థిరముగా నిలిచుందా లేదా? శీఘ్రముగా దేవుడు, రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు. అంటే పాటలు కట్టేశారు, తొక్కండి తొక్కండి తొక్కండి. ఎవరిని తొక్కండి? ఏంటి అంత ఈజీయా? ఏంటంటే సాతాన్ని అంటే కాళ్ళ కింద తొక్కడం అంత ఈజీ అండి. ఏమని చెప్పాడు మరి దేవుడు? శీఘ్రముగా తొక్కిస్తాడు, ఆయన తొక్కించగలడు. మనం ఆయన పక్షమున నిలబడితే. ఆయన పక్షంగా నిలబడ్డం అంటే ఆయన వాక్యము, మళ్ళీ మామూలు వాక్యం కాదు, సత్యవాక్యము మనల్లో ఉంటే సాతాను యొక్క తలను మనము కూడా చెదక కొట్టగలము. అంతేగాని నువ్వు పాట కట్టేసినంత మాత్రం తొక్కండి తొక్కండి, సాతాన్ని గోతులేసి తొక్కేస్తాను, కాళ్ళ కింద తొక్కేస్తానంటే కుదరదు. ఎవరు తొక్కించాలి? అందుకు మనం సహకారులుగా ఉండాలి. మనం సహకారులుగా ఉండాలంటే మనలో ఉండాల్సింది ఏంటి? అర్హత అంటే సత్యవాక్కు, అబద్ధ బోధల వైపుకి వెళ్ళకుండా ఉంటే అప్పుడు శీఘ్రముగా ఆయన ఏం చేస్తాడంటే సాతాన్ని మన కాళ్ళ కింద తొక్కిస్తాడు. ఏ మడమనైతే పట్టుకుందామని చూస్తుందో ఆ మడమ కిందే దేవుడు ఏం చేస్తాడు? సాతాన్ని మన చేత తొక్కిస్తాడు. అంటే ఇప్పుడు అబ్రహాము సంతానం ఎవరండి? క్రీస్తు వారే అబ్రహాము సంతానము. యాకోబులో ఉదయించిన నక్షత్రం ఎవరు? యాకోబులో నక్షత్రం ఉదయించింది, మనకి ఇంటి మీద నక్షత్రాలే తెలుసు. యాకోబులో నక్షత్రం ఉదయించిందని తెలుసా అసలుకే? చూడండి సంఖ్యాకాండం, చూడండి సంఖ్యాకాండంలో ఉంటుంది 24వ అధ్యాయం 17వ వచనం. ఆయన చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముగా ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి, రాజదండము ఇశ్రాయేలీలో నుండి లేచినంటే రాజదండాన్ని ఎవరు పట్టుకుంటారు? రాజదండాన్ని ఎవరు పట్టుకుంటారండి? చెప్పాలండి. ఇశ్రాయేల్లో నుండి లేచును అంటే ఆ రాజదండాన్ని ఎవరు పట్టుకుంటారు? రాజు మాత్రమే పట్టుకుంటాడు. అంటే ఇశ్రాయేలు కాలంలోనే ఆ రాజు వస్తాడు. రెండో రాకల్లో వస్తాడా? చెప్పాలండి. మరి పాటలు కట్టామే కదండి. యేసు రాజుగా లోకమంతా ఏం తెలుసుకుంటారు? ఆయన రాజు అని తెలుసు. అప్పుడు రాజదండం పట్టుకుంటాడా? యాకోబులో నక్షత్రము ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచినంటే ఇశ్రాయేలు వంశము అయినటువంటి యోధా గోత్రంలో నుండి లేస్తుంది రాజదండము. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ కూడా. అంటే యాకోబులో ఉదయించిన నక్షత్రము అబ్రహాము సంతానము, కడపటి ఆదాము ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము సంతానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. స్త్రీ సంతానం ఎవరు? యాకోబులో ఉదయించిన నక్షత్రం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. మరి అప్పుడు ఇశ్రాయేలు ఏమని గర్వించారు? మేము అబ్రహాము సంతానమని గర్వించారా లేదా?
వాళ్ళ అబ్రహాం సంతానం. చాలా వాళ్ళకు అప్పుడు బాప్తిసం చేయమన్నాడు, యోహాను ఏమన్నాడు? చాలా వాళ్ళకు మీరు అబ్రహాము సంతానం అని గర్వించకండి, అది నిజమైన అబ్రహాం సంతానం యేసుక్రీస్తు వారే. దేవుడు తలుచుకుంటే రాళ్ళ వల్ల కూడా ఆ మీకు లాంటి వాళ్ళని పుట్టించగలడు. అది దేవుడికి పెద్ద విషయమేమి కాదు. ఇప్పుడు అర్థమైందండి. ఆదికాండం 3:15 మళ్ళీ ఒకసారి చదివి ముగించేసుకో. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టెను, ఆ తల ఏంటో ఆ మడిమేంటో చెప్పుకును. అంటే పాపం ఎప్పుడైతే చేశాడో వెంటనే దేవుడు రెమెడీ కూడా వెంటనే కలుగ చేసేసాడు. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరిందంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత నెరవేరింది. అంటే ఈ ప్రవచనం దేవుడు ఎప్పుడు చెప్పాడు అంటే ఆదాముని శపిస్తున్నప్పుడు, ఇదిగో అపవాదిని శపిస్తున్నప్పుడు చెప్పినటువంటి ప్రవచనం. ఎప్పుడు నెరవేరిందంటే ఇదిగో 2026 సంవత్సరాల క్రితం క్రీస్తు రూపంలో నెరవేరింది. దీన్ని బట్టి మీకు ఆదికాండం 3:15 అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమైంది. ప్రార్థన చేస్తాను.